హలో హలో. ఫుల్ బిజీనా? అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? నేను బాటిల్ తీసుకొని ఇప్పుడే వచ్చేస్తానే. నువ్వు రావాల్సిన అవసరం ఏం లేదులే, ఫ్లాట్ నుంచి దబ్బేమన్నాడు. నువ్వుకి టెన్షన్ పడకే, మనకి దగ్గర ఫ్లాట్ చూసి పెట్టినా. పక్కనే వైన్ షాపు, సూపర్ మార్కెట్, హాస్పిటల్ అన్నీ ఉన్నాయి. అదెక్కడా? కేబుల్ బ్రిడ్జ్ కింద ప్లాట్ఫామ్. చూడు, ఇక నాకు బూతులు వస్తాయి చెప్తున్నా. వైన్ షాప్ అంట. మేడం, సాధించా. కరోనా తర్వాత జనాల దగ్గర పైసా లేదు కానీ వైన్ షాపుల దగ్గర ఎగబడుతున్నారు. దారుణం ఏమిటంటే ఇక్కడికొచ్చి తాగే వాళ్ళకి కస్టమర్ కేర్ కూడా లేదు. చట్టం చేయాలి. పట్టుకోండి. థ్యాంక్ యూ. ఇదిగోండి బ్యాలెన్స్. ఉంచుకోండి. అయ్యయ్యో, ఇలాంటివేవి నాకు అక్కర్లేదండి, తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి, మీ హనుమంతుడు. మేడం, నన్ను కొంచెం ఆ జంక్షన్ వరకు దింపుతారా అండి ప్లీజ్? సరే రండి. నన్ను వెనక కూర్చోమంటారా, ముందు కూర్చోమంటారా? ముందే కూర్చో. అలాగేనండి. ఏమైనా డ్రైవర్ అయింది, వెనక కూర్చుంటాడు. తలుపు ఏమిటి ఇలా తెరుచుకుంది? ఎట్లుంది? బాగుందండి, కదా? వేషుగ్గుంది. సీట్ బెల్ట్ పెట్టుకో. ఇదే అండి? గుంజు, గట్టిగా గుంజు. ఇక్కడ నాకు పడుతుందంటారా? ఇది పట్టింది. అయ్యో, అతను పడిపోయాడు. మేడం, అతను కింద పడిపోయాడండి. అవన్నీ మామూలే, ముందు సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకో. ఏడికి పోవాలి? ఏమో తెలీదండి. ఏం పనొచ్చు? వంట చేస్తానండి. వంటాడివా? మేడం, నేనేం జోకు వేయలేదు. అయ్యో, అనవసరం గిట్టొచ్చునని. ఆగిందేంటి? పెట్రోల్ లేదా? మనం తాగినమా లేదా అని చెక్ చేయనికి అక్కడ పోలీస్ పెట్రోలింగ్ ఉంది. వైన్ షాప్ పక్కనే ఆపుతున్నారు, ఏం చేయాలి? అయ్యో, నన్ను ఇక్కడే దింపేస్తారా? నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? లైసెన్స్ లేదు కానీ ఏదో నడుపుతా. అది చాలు. ఈ పోలీసులను దాటేదాకా నువ్వు డ్రైవ్ చేస్తే చాలు. నువ్వు తాగలేదు కదా? ఓకే ఓకే, ఇట్రా, ఇటు సైడ్ వచ్చి కూర్చో. దాదా, ఈ డ్రైవింగ్ సీట్ లో కూర్చో. లేవలేకపోతున్నావేంటి? ఇది గేర్ కదా? అది హ్యాండ్ బ్రేక్. అయితే ఇది గేరు. అబ్బా, కనిపెట్టాడండి. అది నాకు తెలుసండి. అయ్యో, క్లచ్ ఏది కనిపించట్లేదు. అయ్యో, ఇది ఆటోమేటిక్ కార్ అయ్యా. అలాంటి బండి కూడా ఉందా? దేవుడా, మా కాళిదాసు కారుకైతే 6 గేర్లుంటాయండి. మీ పేరేంటి? బాబు. పెద్ద శోభన్ బాబు. హాయ్. పోనీ, నువ్వు వాళ్ళని చూసి నడపకు, రోడ్ని చూసి నడుపు. హాయ్. దమ్ము నువ్వు కొట్టి పొగ మాకు వదులుతున్నావు. నాకు బాగా తలనొప్పిగా ఉంది, అందుకే దమ్ము కొడుతున్నాను. తలనొప్పి అయితే ఇలా పీల్చితే నాకు తలనొప్పి తగ్గుతుంది. డాక్టర్ కి చూపించుకోవాలి. ఎవరికి చెప్పనంటే నీకు ఒక విషయం చెప్తాను. నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం. నువ్వు వదిలే పొగతో నేను డాక్టర్ని కలవాలి. తలనొప్పి అంట. అవును, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? వంట చేయబోతున్నాం. అది కాదు, ఫ్లాట్ విషయం. ఏంటి క్షమాల టెన్షన్ గా ఉన్నావు? ఏమైంది అసలు? వేడి నీళ్ళలో కొంచెం బ్రాందీ పోసి అందులో కొంచెం పెప్పర్ వేసుకొని తాగితే తగ్గిపోతుందని చెప్పారు. ఎవరు చెప్పారు? గూగుల్లో ఇప్పుడే సెర్చ్ చేశారు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళు, లేదంటే నాకు బాగా బూతులు వస్తాయి చెప్తున్నా. ఆల్రెడీ బాటిల్లో మందు తక్కువ అవుతుందని యాన్ చెప్పింది. నాకు నీ మీదే అనుమానంగా ఉంది. ఏంటి, నేను తాగానంటున్నావా? చెయ్యని దాన్ని చేశాను అన్నావంటే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. నిజాయితీ పరుల్ని ఈ ప్రపంచం ఎప్పటికీ నమ్మదు. ఇది సూపర్ జోక్ తెలుసా? అనుమానం ఉంటే బీరువాలో పెట్టుకొని తాళం వేసుకోండి. పోయి చూడెవరో. గాయు. అయ్యో, ఎందుకంత కోపం? గాయు, నేను నీకొక మంచి హస్బెండ్ని సెట్ చేసి తీసుకొచ్చానే. మనం ఇంక ఫ్లాట్ ఖాళీ చేసి లేదు. పేరు మర్చిపోయానే. వెయిట్, లోపలికి రండి.